वेलकम टू रिफ्लेक्शन चैनल सीधी बात सिद्धू के साथ। वक्फ बिल అనగానే దేశమంతా అమిత్ షా పేరు చెప్పుకుంటుంది। ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రధాని మోదీ। అసలు మన మోదీ షాలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఇది ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది। వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అవుతుండగా మన వారియర్ మాంక్ ఏం చేస్తున్నారు? అదే కాషాయం ధరించిన కల్కి అవతారం యోగి ఆదిత్యనాథ్। వక్ఫ్ ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్ ట్యూన్ చేసినా ఇదే పేరు వినిపిస్తుంది। అసలు వక్ఫ్ ఏంటి, వీటి ఆగడాలేంటి, మోడీ షా పాచికలు ఇందులో ఎలా వేశారో ఇవాళ చూద్దాం। వక్ఫ్ బిల్ అనగానే దేశమంతా అమిత్ షా పేరు చెప్పుకుంటుంది। నిజానికి వక్ఫ్ చట్టానికి కీలకమైన మార్పులు చేర్పులు చేసి ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రధాని మోదీ। కానీ అన్ని తానే లోక్సభలో రాజ్యసభలో తన చాణక్యం మరోసారి ప్రదర్శించారు షా। అసలు మన మోదీ షాలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఇది ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది। వక్ఫ్ వ్యవహారం మళ్ళీ మోదీ హేతో ముమ్కిన్ హే అనిపించేసింది। షాకు హరానా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హే అని కూడా తేల్చేసింది। అయితే వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అవుతుండగా మన వారియర్ మాంక్ ఏం చేస్తున్నారు? అదే కాషాయం ధరించిన కల్కి అవతారం యోగి ఆదిత్యనాథ్। అతను ఏం ఆలోచిస్తున్నారు? వక్ఫ్ సవరణ జరుగుతుండగా థాయిలాండ్, శ్రీలంక పర్యటనకి మోదీ వెళ్లారు। ఢిల్లీలో మోటాభాయ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పావులు కదిపారు। లక్నోలో అదే సమయంలో యోగి కబ్జాగాళ్ల బాజా బజాయించేందుకు సిద్ధమయ్యారు। రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ విజయవంతంగా పాస్ అయిన సమయం 2:30 AM, అంటే తెల్లవారుజామున 2:30 అన్నమాట। తర్వాత గంటన్నర గడిచింది, 4 AM। తెల్లవారుజామున 4 గంటలు బ్రహ్మ ముహూర్తంలో యోగి బ్రహ్మాండమైన యాక్షన్లోకి దిగారు। వక్ఫ్ దశాబ్దాలుగా దోచుకుంటూ వచ్చిన 1.5 లక్షల అక్రమ ఆస్తులపై తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులకి ఆర్డర్స్ వచ్చేసాయి। యూపీలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వక్ఫ్ ఆస్తులు, భూములు ఉన్నాయని, వాటిలో చాలా వరకు అక్రమ కబ్జాలే, వాటన్నిటిని ఆరా తీయాలని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకి యోగి చెప్పారు। సో పిక్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్నమాట। క్లైమాక్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ వక్ఫ్ మాఫియాలోని విలన్లు ఒక్కొక్కరు చెలరేగిపోతారు, రెచ్చిపోతారు। అయినా కూడా నో ప్రాబ్లం, అవతల ఉన్నది అన్ప్రెడిక్టబుల్ ది మాంక్। ఈ సవరణ భాగంగా మోదీ అనేకమైన కీలకమైన మార్పులు చేపట్టారు। కాంగ్రెస్ ప్రభుత్వం 1995లో, అంటే 1995లో మనసుకు తోచినట్లు హక్కులు ఇచ్చేసింది। వాటిలో ఒక పవర్ ఏంటంటే వక్ఫ్ బోర్డు తలుచుకుంటే ఏ ఆస్తినైనా భూమినైనా తనది అనవచ్చు। నూతన పార్లమెంట్ భవనం మొదలు కుంభమేళ జరిగిన నేల వరకు అన్నీ మనోళ్ళవే అంట। అంతేకాదు అనేక రాష్ట్రాల్లో పేద ముస్లింల భూములు లాక్కుంటే కూడా ఇంతకాలం అడిగేవాడే లేడు। హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా కొన్నిసార్లు ఏం చేయలేకపోయేవి। అందుకే వక్ఫ్ సవరణల బిల్లుని హిందువులే కాదు, కొందరు ముస్లిం సంఘాలు కూడా స్వాగతించాయి। ముస్లిం మహిళలు, ముస్లిముల్లో మళ్ళీ మైనార్టీలుగా ఉన్న వర్గాలు, ముస్లిమేతరుల మతాలు కూడా వక్ఫ్ని సపోర్ట్ చేశాయి। ఎందుకంటే వక్ఫ్ అడ్డగోలు కబ్జాల వల్ల హిందువులు, పేద ముస్లింలే కాదు, కేరళలో క్రిస్టియన్లు కూడా రోడ్డున పడాల్సి వచ్చింది। అందుకే వక్ఫ్ని సమర్థిస్తున్న అతివాద మైనారిటీలు, సెక్యులర్ హిందూ ఓట్ బ్యాంక్ రాజకీయ నాయకులు తప్ప అందరూ హ్యాపీగానే ఉన్నారు। మరి వాట్ నెక్స్ట్? యూపీలో కేవలం 2535 ఆస్తులు మాత్రమే సున్నీ వక్ఫ్ బోర్డు పేరున రిజిస్టర్ అయి ఉన్నాయని, కానీ సున్నీ వక్ఫ్ బోర్డు తనవేనని చెప్తున్నవి ఎన్నో తెలుసా? అక్షరాల 1,24,355 ప్రాపర్టీస్। షియా వక్ఫ్ బోర్డు కూడా 7,785 ప్రాపర్టీస్ తమవేనంటుంది। కానీ గవర్నమెంట్ లెక్కలు మాత్రం 430 మాత్రమే చూపిస్తున్నాయి। సున్నీ షియా వక్ఫ్ బోర్డు మిగతా కాకి లెక్కలు అన్నీ ఒత్తుతువే, ప్రైవేట్ ఆస్తులు కాదు। వక్ఫ్ బోర్డులు చెరువులు, నదులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, గిడ్డంగులు కూడా మావే అనడం పరిపాటి। ఎక్కడ గిట్టుబాటు అయ్యే రియల్ ఎస్టేట్ కనిపిస్తే అక్కడ ఖర్చీఫ్లు వేసేవాళ్ళు। ఇంతకాలం నడిచినట్టుగా ఇక మీదట నడవదని అంటున్నారు యోగిజీ। అందుకే తెల్లవారుజామున 4 గంటలకి ఆర్డర్స్ ఇచ్చేశారు। ఏకంగా 1.31 లక్షల ఆస్తులు ఇప్పుడు తిరిగి ప్రభుత్వం చేతికి చిక్కబోతున్నాయి। యోగిజీ చెప్పిందే చేశారు, చెప్పకపోతే అది తప్పక చేస్తారు। ఈ విషయం మనకు తెలిసిందే। అయితే మన బుల్డోజర్ బాబా కొన్నాళ్ళ కిందట ఒక ఉపన్యాసం ఇచ్చారు। వక్ఫ్ సవరణల బిల్లు కోసం మోదీ, అమిత్ షా చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు। అంతేకాదు వక్ఫ్ తాజా బిల్లు సహాయంతో ఇక మీదట మాఫియాలు కూడా ఉండబోనని ఆయన ప్రకటించేశారు। మైనార్టీల్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకొస్తున్న వారు
వక్ఫ్ పేరుతో రియల్ ఎస్టేట్ అక్రమాలు చేసిన వారు అందరూ ఇప్పుడు కలుగులోంచి బయటకు రాక తప్పదు. యోగి వక్ఫ్ కంప్లైంట్ల మీద దృష్టి పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అందుకే వక్ఫ్ని నమ్ముకున్న వారికి ఫ్యూచర్ బ్రైట్గా కనిపించడం లేదు. ప్రజెంట్ అంతంత మాత్రగానే ఉంది. గతం కూడా వెంటాడుతుందేమోనని బెదిరిపోతున్నారు. అందుకే షాహీన్బాగ్ వ్యవహారం లాగా రోడ్ల మీదకు వచ్చేద్దామని ఉబలాట పడుతున్నారు. మమతా బెనర్జీ ఇలాకాలు చూస్తే రచ్చ చేశారు. స్టిల్ చేస్తూనే ఉన్నారు. ఆస్తుల నష్టం చేస్తూ హింసాత్మకమైన ఆందోళనలు తెగబడ్డారు. మమతా బెనర్జీ రాష్ట్రం కాబట్టి మైనార్టీల అన్ని పప్పులు అక్కడ ఉడుకుతాయి. కానీ బుల్డోజర్ బాబా సమక్షంలో కామెడీలు చేస్తే షాల్తీలు ఎగిరిపోతాయి. ఆ విషయం తెలుసు కాబట్టే యూపీ, ఢిల్లీ వక్ఫ్ ఆయాసం ఎక్కువ కనిపించడం లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న కాంగ్రెస్ మార్క్ లౌకిక రాష్ట్రంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ది యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ వక్ఫ్ ముందు ఎలా రక్తి కడుతుందో. అంతవరకు జై మోడీ, జై షా, జై బుల్డోజర్ బాబా, జై హింద్.